ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీపతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానగణః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రహీతం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजरा गान्धारनीलोत्पला शैलग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवे पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुना बोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः येष्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः. ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. అయ్యా మనం భగవద్గీతలోని 4వ అధ్యాయంలోని 7-8 శ్లోకాల దగ్గర స్టకప్ అయి ఉన్నాం. దానికి వివరణ కింద మనం దశావతారాల్లో ఉన్నటువంటి ధర్మానికి సంబంధించిన అంశాల మీద మనం పరిశీలన చేసుకుంటూ చూస్తున్నాం. ఆ చూసుకోవడంలో పరశురామ అవతారం దాకా వచ్చాం మనం కిందసారి. ఆ పరశురాముడు అంటూ 1-2 పద్యాలు మిగిలిపోయి అది కూడా చూద్దామండి.
కార్తవీర్యార్జునుడు మనం అక్కడ చెప్పుకున్నామండి. అంటే ఇది ధర్మానికి గ్లాని అనే మాట గురించి మనం విశ్లేషణ చేస్తున్నాం. గ్లాని అంటే మామూలుగా ఫెటీగ్, అలసట. దానివల్ల వచ్చే మెంటల్ కండిషన్ ఏంటంటే విసుగు, లేకపోతే ఇంకా చాలనేటటువంటి ఒక రకమైనటువంటి చేసేంలే, చాలా చేసేంలే, ఇంకా దీనివల్లకి మనకేం ఒరిగేదేం లేదు అనేటటువంటి ఫీలింగ్ కూడా ఈ గ్లాని అనే దాంట్లో వస్తుందో నాకు అనిపిస్తోందండి. అంటే ఇంక చాలు, ఇంక ఆపుదాంలే, కాసేపు తర్వాత చూద్దాంలే, మళ్ళీ ఆ తర్వాత చూద్దాంలే అన్నారంటే మామూలుగా పశ్చాత్ శబ్ద నాస్తి పర్యాయవాచక అంటారు. అంటే ఇంక అక్కర్లేదన్న, తర్వాత చూద్దాంలే అన్నారంటే ఇంక చూడక్కర్లేదు, నెగిటివ్. అది మామూలు సంస్కృతంలో కొటేషన్ అది. పశ్చాత్, తర్వాత చూద్దాంలే, తర్వాత చూద్దాం, ఎవరైనా వచ్చారు మళ్ళీ రా అంటే ఇంక రావద్దు అని అర్థం మామూలుగా. ఇలాగా ధర్మ సూక్ష్మాలకి మన ఇందులో ధర్మంలోంచి బయలుదేరి చివరికి ధర్మ సూక్ష్మాల్లోకి వెళ్ళవలసిన స్థాయిలోకి వెళుతోందండి. తండ్రిని చంపాడు అనేటటువంటి, చంపారు వాళ్ళు అని చెప్పి వాళ్ళ మీద దండయాత్రకు వెళ్ళారు. ఆ కార్తవీర్యార్జునుడి మొత్తం వాడిని మొత్తం 500 చేతులు ఎడం పక్క, 500 చేతులు కుడి పక్క మొత్తం నరికి పడేశాడు ఆయన. అతని తండ్రి వడిన అతని తనయుడు 10,000 మంది కొడుకుట తలగిపోయి అతనిని తాకలేక, పరశురాముడితో ఎదుర్కోలేక వాడు పారిపోయారు. తన భయంకరుండు భార్గవుడు అంత అంచేత ఆ గోవున్ రేపుతోడ కొనుతూ చనియే, ఒక ఆవుని దూడని కలిపి తీసి వెళ్ళినట్టుగా మనకి ఇద్దరు వర్ణిస్తున్నాడు. తర్వాత ఇంటికి వెళ్ళాక ఆవులు ఇచ్చేసాడు, బాగానే ఉంది. తండ్రి ఏమన్నాడు ఆయన? ఇప్పుడు పరశురాముడు చేసింది ధర్మమా అధర్మమా? చూడండి ఎలా వస్తాయో. ఆయన దేనికోసం చేశాడు? ముందు ఇక్కడ మొట్టమొదటిసారి తండ్రిని మాట కాదని కార్తవీర్యార్జునుడు ఆ కామధేవుని తోలుకుపోయాడు. అది అధర్మం మనం అనుకుంటున్నాం. ఆ అధర్మం చేసినటువంటి వాడు యుద్ధం చేయబట్టి వాడిని యుద్ధంలో వధించాడు ఇతను. అది మన ధర్మానికి సంబంధించింది అనుకుంటాం. కానీ జమదగ్ని మహర్షి ఎలా అంటున్నాడు చూడండి. వై పరశురామ, నువ్వు రాజును చంపొస్తావా? మనకి ధర్మం ఏంటి తెలిసిన? మనకి ఓర్పే మనకి ధర్మం. తాలిమె మనకును ధర్మము, తాలిమె మూలంబు ధర్మతత్వంబునకున్, తాలిమి గలదని ఈశుండు ఏలించును బ్రహ్మపదము నెల్లన్ మనలన్. ఓర్పు అనేటటువంటి, క్షమ అనేటటువంటి మనకి అరణ్యాల్లో ఉండే మహర్షి కుటుంబాల్లో ఉన్నటువంటి మనకి అదేనే మన ధర్మము. నువ్వు ధర్మాన్ని అతిక్రమించావు. ఇక్కడ చూడండి, అవతార స్వరూపుడైనటువంటి పరశురాముడు ధర్మాన్ని అతిక్రమించాడని చెప్పి అతని తండ్రి చెప్తున్నాడు మహర్షి జమదగ్ని. అంటూ ఈ ఓర్పు వల్ల ఏమొస్తుందో కూడా వర్ణిస్తున్నాడు ఆయన జమదగ్ని. క్షమ కలిగిన సిరి కలుగును, క్షమ కలిగిన వాణి కలుగు సౌఖ్యములెల్లన్, క్షమ కలుగ తోన కలుగును, క్షమ కలిగిన మెత్తు శౌరి సదయుడు తండ్రి. ఎవరైతే ఓర్చుకుంటారో వాళ్ళకి ఐశ్వర్యం వస్తుందయ్యా, వాళ్ళ లక్ష్మీదేవి, వాళ్ళకి సరస్వతీదేవి వాళ్ళకి అనుగ్రహిస్తున్నాయ్యా. తర్వాత వాళ్ళకి అన్ని రకాల సుఖాలు వస్తుంటాయ్యా. చివరికి శ్రీ మహావిష్ణువు సంతోషిస్తాడయ్యా. నువ్వేం చేసావు? పట్టపు రాజును చంపుట కట్టలుగన్ విప్రున్ జంపు కంటేను పాపంబు. ఒక మామూలు బ్రహ్మహత్య మహాపాతకాల్లో అన్నిటికంటే చాలా భయంకరమైన పాపం అని చెప్తారు. కానీ పట్టాభిషేకమైనటువంటి రాజుని చంపడం అనేది ఈ బ్రహ్మహత్యా పాతకం కంటే కూడా ఇంకా భయంకరమైంది అని అక్కడికి తీసుకొచ్చారు చూడండి. అంటే ఇప్పుడు ముందర మనకి భగవద్గీతలో చెప్తున్న వాక్యం ఏంటి? అధర్మం పెచ్చు పెరిగిపోతుంటే దాన్ని తగ్గించడానికి ధర్మం గ్లాని ఏర్పడిందా, ఏర్పడలేదా? కన్ఫ్యూజనా? ఏది ధర్మము, ఏది అధర్మము అనేటటువంటి ప్రశ్నలు మనకి ఇందులో ఏర్పడుతున్నాయండి. పట్టపు రాజు చూడండి, చాలా సింపుల్గా పట్టపు రాజును చంపడం అంటే పట్టాభిషేకం చేయనటువంటి రాజును చంపడం ఏంటంటే అలుక అంటే కోపం, చాలా గొప్ప కోపంతో. అది ఎటువంటిదంటే విప్రుని చంపు కంటేను, విప్రు అంటే బ్రహ్మహత్య. ఆ బ్రహ్మహత్య కంటే పాపము అట్టిట్టనకు. మళ్ళీ అంత ఆర్గ్యూ చేయకు నాతోటి. ఇంకా నీవు ఈ చెట్ట సెడం తీర్థసేవ చేయుము తనయా. ఈ పాపం పోవాలంటే మహారాజుని, చక్రవర్తిని, షట్చక్రవర్తులు ఒకడు,
ఆ చేసినటువంటి పాపం పోవాలంటే మళ్ళీ నువ్వు ఇంకో పుణ్య కార్యక్రమం చేయాలి. ఏంటంటే తీర్థసేవ చేయి. మొత్తం నదులన్నింటిలో వెళ్ళి గంగా స్నానం, గోదావరి స్నానం ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళు ఓ ఏడాది కాలం అని చెప్పి ఇతనికి తండ్రి ఆదేశిస్తాడు. చూడండి, అంటే ఇక్కడ మనకి ధర్మం అని అంత క్లీన్గా కనిపించదు. ఏది ధర్మము ఏది అధర్మం అనేటటువంటి మీమాంసలోకి వెళ్ళవలసిన పరిస్థితిలోకి వస్తుంది ఇప్పుడు. అది మనకి ఇందులో మనకి గ్లాని అనే మాటను నిర్ణయించుకోవాలంటే కష్టం. అప్పుడు మెచ్చిన తండ్రిని కనుగొను చెచ్చెరని పడిన వారి జీవంబులు నీ విచ్చితినను అని మొక్కిన ఇచ్చన్ వారలను లేచి రెప్పటి భంగిన్ అని ఇక్కడ ఈ పద్యం ఏంటంటే, ఈ వెళ్ళినటువంటి అతను ఏడాది కాలం తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఒక రోజున రేణుకాదేవి అంటే జమదగ్ని మహర్షి భార్య నదీ స్నానానికి వెళ్ళి అక్కడ గంధర్వులు ఎవరో ఉండగా, చిత్రరథులు వాళ్ళు ఉండగా అక్కడ వాళ్ళు చూస్తూ కాసేపు ఆలస్యం అయింది ఇంటికి మళ్ళీ ఆశ్రమానికి రావడం. అది దోషంగా తీసుకున్నాడు జమదగ్ని. దానికి శిక్ష వేశాడు. కొడుకులు పిలిచి ఈవిడ తలకాయ నరికేయమన్నాడు. ఇప్పుడు అది ధర్మమా అధర్మమా ఆయన చెప్పినటువంటిది మనం ప్రశ్న వేసుకుంటున్నామండి. సమాధానం మన దగ్గర కొన్ని లేవు. అది మిగతా మొత్తం 1 2 3 4 పరశురాముడు 5వ వాడు. ఈ నలుగురు కూడా రిజెక్ట్ చేశారు. తల్లిని చంపడం ఏంటయ్యా, నువ్వు తండ్రి మాట బాగానే ఉంది, ఆయన చంపేమని చేసేది. ఇంతట్లో పరశురాముడు వచ్చాడే, ఒరే మొత్తం తల్లిని ఈ నలుగురు అన్నగారిని కూడా వేసేరా పోయినాడు. అంతే. ఇతను మళ్ళీ చూడకుండా మెచ్చిన తండ్రిని కనుగొను తెచ్చర నీ పడిన వారి జీవంబులు నీ విచ్చితి అనుమని మురక్కిన. అంటే ఇతను 5గురిని చంపేశాడు. చంపేయడంతో ఆయన ముఖం వికసించినట్టు కనిపించింది జమదగ్నిది. వెంటనే ఇతను ఏమడిగాడు అంటే, మెచ్చిన తండ్రిని కనుగొను తెచ్చరన్, తాను చేసినటువంటి పనికి ఆయన సంతోషించాడు అనే విషయాన్ని గమనించిన పరశురాముడు, ఈ పడిన వారి జీవంబులు నీవు ఇచ్చితి అను. మళ్ళీ వీళ్ళందరూ లేచి కూర్చుంటారు అనవయ్య అని తండ్రిని అడుగుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. మళ్ళీ లేచి కూర్చోవాలి వీళ్ళు. లేచి కూర్చున్నారండి. ఇచ్చన్ మురొక్కినన్ అనుమని మురొక్కిన, అలా అనవయ్య అంటే అలా ఆశీర్వదించయ్యా అనుగ్రహించయ్యా అంటే అని చెప్పి మురొక్కిన నమస్కరించడంతో విచ్చన్ వారలను లేచిరి ఎప్పటి భంగి. మామూలుగా వాళ్ళకి ఏం తెలియదు. అలా పరశురాముడు వాళ్ళ తలకాయలు శిరస్సు ఖండించినట్టు కూడా వాళ్ళకి తెలియదు. మళ్ళీ లేచి కూర్చున్నారు. నిద్రలోంచి లేచినట్టుగా లేచి కూర్చున్నారు. వాళ్ళకి ఇంతగా జరిగిన ఆ సంఘటన వాళ్ళ మెదడులో లేదు అసలు. ఇప్పుడు ఇక్కడ ఒక పాపం చేసినటువంటి దాన్ని మళ్ళీ మామూలు మన దృష్టితో చూసినటువంటి పాపం ఏదైతే అనిపిస్తుందో, మాతృవహ భ్రాతృవహ, ఆయన అనుగ్రహాన్ని సంపాదించి వాడు పునరుజ్జీవనం చేసుకున్నాడు ఆయన. ఇది అలౌకికమైనటువంటి విషయాలండి. ఈవేళ అలా వాడిని చంపేసేసి మళ్ళీ వాళ్ళ నాన్న బతికించమని చెప్తే బతికించగలడా ఎవరన్నా? ఎవరు అసంభవం అది. ఆ మాట కూడా భాగవతం చెప్పేసి, ఇది ఏదో ఇక్కడ చేసాడు కదా ఎవరు ప్రయత్నించకండి అని ఖచ్చితంగా రాసేసాడు పోతన గారు భాగవతంలో. అంటే వ్యాస మహర్షి యొక్క వాక్యం అది. ఇది ఎవరు మళ్ళీ రిపీటబుల్ సిన్ కాదు ఇది. ఎవరికి మిగతా ఎవరికి సాధ్యం కాదు. ఆయన జమదగ్నిగా సప్తరుషులు ఒకటి కనుక ఆయనకి సాధ్యమైందయ్యా, ఇది మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రయత్నం చేయకండి అని వార్నింగ్ ఇచ్చాడు. సరే, అంటే మనం ధర్మం విషయంలో ఆలోచిస్తున్నామండి. ఇప్పుడు ఏమవుతుంది, ధర్మం కాంప్లికేట్ అవుతుంది, కాంప్లెక్స్ అవుతుంది. ఏది ధర్మము ఏది అధర్మం అంటే తండ్రి యొక్క శక్తి తెలుసున్నటువంటి వాడు కనుక ఏమవదు, ఆయన మాట ప్రకారం చేస్తాను, మళ్ళీ వాడు బతికించుకుంటాను అనేటటువంటి స్థిర సంకల్పంతో ఆ పని చేశాడు ఆయన. తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఈ పరశురాముడు భయపడిపోయినటువంటి వీళ్ళంతా కూడా మొత్తం ఆ పరశురాముడు వీళ్ళంతా అన్నగారులు కలిసి అరణ్యానికి వెళ్ళారు. ఇదే ఆశ్రమంలో లేడు, ఈ 5గురు అన్నదమ్ములు లేరు. ఇదే టైం అని చెప్పి వాళ్ళు లోపల ఇంట్లోకి వచ్చేసారు. ఆవిడ అరుస్తూ ఉండగానే జమదగ్గిని పట్టుకొని, అప్పటికే జమదగ్ని మహర్షి అండి ఆయన కామక్రోధాలు మొత్తం 6 కూడా వదిలేసి కూర్చున్నట్టు. ఆయన ఇంక ఈ వేళ నాకు కోపం లేదు, అంతే అలా కూర్చున్నట్ట. వాళ్ళు వచ్చేది కొడుతున్నా సరే, తిడుతున్నా సరే, కత్తితో నరుగుతున్నా సరే, అది ఈ శరీరం నాదు అంటే ఆయన ఏ స్థాయికి వెళ్ళాడంటే దేహాత్మ భావనలో లేడండి. దేహమే నేను అనే భావంలో లేడాయన. దేహాత్మ భావంలో లేడాయన. పరమాత్మ బ్రహ్మభావంలో ఉన్నాడు. బ్రహ్మాత్మ భావన అంటారు. నేను బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి
అనేటటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయినటువంటి జమదగ్ని వాడు హత్య చేశారు. కానీ ఈవిడ తన శరీరం తన భర్త శరీరం అని ఇలాగ భావిస్తుండే రేణుకది 21 సార్లు అరిచిందిట. అప్పుడు జనకున్ చంపిన వైరమేమరక రాజన్నాత్మజులు నేడు మీ జనకున్ చంపిరి రామ రామ రిపులను శాసింతు రమ్మంచు ఆ మునిపై వ్రాలి లతాంగి మోది కొనియన్ ముయ్యేడు మారుల్ 3 × 7 ముయ్యేడు అంటే 3 × 7 21 టైమ్స్ రయంబున రాముండు అరుదించి ఎన్నికొని ఆపూర్ణాపదాక్రాంతయ్యి ఆవిడ 21 సార్లు రాముండి రావా పరశురామ రావయ్య రావయ్య నాన్న చంపేశారయ్య అంటూ అరుస్తుంటే ఆవిడ మోదుకుంటూ తల బాదుకుంటోంది. అంటే మనకి అక్కడ కొన్ని పద్యాలే సెలెక్ట్ చేసుకున్నామండి. అతను అంటాడు మంచి కోపంతో వచ్చేసాడు. 7 అనేరా తండ్రి తను వేమరకుండు తోడులారా అంటే తోబుట్టులారా అంటే అన్నగారులారా మీరే బాధపడకండి నేను చూస్తాను. నే సూడొగే తీర్థులంతో పరశుద్ధితి భీముడు రాముడు ఉగ్రుడై ఓడక అర్జునాత్మభవులున్న పురంబునగేగి వారు కోడాడగా పట్టి చంపే వడి అర్జున జాతుల బ్రహ్మఘాతులను. ఇప్పుడు వాళ్ళు బ్రహ్మఘాతులు అంటే బ్రహ్మహత్య చేసినటువంటి వాడు. ఇటువంటి ఎవరిని బ్రహ్మహత్య అంటే ఇక్కడ జమదగ్ని మహర్షిని హత్య చేసినటువంటి వాళ్ళని వాళ్ళని పట్టుకుని చంపేశాడు. అది అక్కడ జరిగినటువంటిది. ఖండించి రిపుల శిరములు కొండలుగా ప్రోగులిడియే. వాడొక్కడైనా వాళ్ళ రకాల సైన్యం వాళ్ళ కొండలకి తలకాయలని కూడా కొండల కింద వేసేట్టు మొత్తం. గురు రక్త నదులు నిండుకొని పారి ఉబ్బెను బండనమన నృపులు రిపులు భయమంద నృప. శత్రురాజు అంతా కూడా భయపడి పారిపోయేలా మొత్తం ఇతను రక్తం ప్రవహించింది. పెద్ద పెద్ద కట్టలు కట్టు ప్రవహించింది అక్కడ అని నాకు భయం వస్తుంది. అప్పుడు ఆప్తుడకు పుత్రు వలన ప్రాప్తతనుండగుతూ తపము బలిమిని మెంటన్ సప్తర్షి మండలంబున సప్తముడై వెలుగుతుండే జమదగ్ని నృప. ఈ జమదగ్ని మహర్షి తాను చేసినటువంటి పరశురాముడు చేసినటువంటి శమంత పంచకము అంటారండి. కురుక్షేత్రం దగ్గర 5 చెరువులు తవ్వేసేట. 5 చెరువుల నిండా కూడా నింపేసేట రక్తంతో, శత్రువుల యొక్క రక్తంతో. 21 సార్లు భూమి మండలం అంతా కూడా గాలించి యోగ్యుడైనటువంటి రాజు ఉంటే దాని చంపడం, రక్తం పట్టుకొని ఇక్కడ పోసేయడం, దాంతో తర్పణాలు చేసేయడం. ఆ రకంగా చేయడంతో అది ఒక రకమైనటువంటి క్రియ. ఈ చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో దానివల్ల ఆ జమదగ్నికి సప్తర్షి మండలంలో ఒక మహర్షి ఒక ఆకర్షించేటటువంటి నక్షత్రంలా కనిపిస్తూ ఉన్నట్ట. సప్తర్షి మండలంబున సప్తముడై వెలుగుతుండే జమదగ్ని. ఈ జమదగ్ని కాస్త సప్త మహర్షి లోకాల్లో 7వ వాడిగా ఉన్నట్ట అని అక్కడ వర్ణిస్తున్నాడండి. ఈ రకంగా మనకి పరశురామ అవతారంలో అంటే ఇది పరశురామ అవతారం ఎన్ని యుగాలు చూసింది. ఇది త్రేతాయుగంలో కృతయుగంలో ప్రారంభమై ఉండాలి. త్రేతాయుగంలో శ్రీరాముడితోటి మళ్ళీ మనకి ఢీకోవడం జరుగుతుంది కళ్యాణంలో, సీతా కళ్యాణం దగ్గర. మళ్ళీ ద్వాపరయుగంలో మళ్ళీ భీష్ముడికి గురువుగా ఉన్నాడు. కురు సభలో వేళ కృష్ణ రాయబారం అవుతుంటే ఆయన కూడా పరశురాముడు కూడా అక్కడ కనిపించాడు ఉన్నట్ట సభలో. మనకి వ్యాస భారతంలో ఉందండి. సో 3 యుగాల కాలం చూసినటువంటి మహానుభావుడు ఈయన. ఖచ్చితంగా త్రేతాయుగం, ద్వాపరయుగం ఈ 2 పూర్తిగా ఉన్నాడు. ద్వాపరయుగం చివరినే కదా మహాభారత యుద్ధం అంటే కలియుగ ప్రారంభంలో కూడా. కారణం ఏంటంటే ఈయన చిరంజీవి అని చెప్తారు. సప్తైతే చిరంజీవిన ఆ సప్తర్షిలో చిరంజీవి కానీ ఇప్పుడు కూడా ఆయన మహానుభావుడు మహర్షి రూపంలో ఉంటూనే ఉంటాడు. అయితే ఇందులో మనకు గమనించే అంశం ఏం కనిపిస్తుంది అంటే ఆయన సంపాదించేటటువంటి రాజ్యం ఇప్పుడు మొత్తం ఆయన రాజును ఓడించాడు, రాజులు ఖండించాడు, వాళ్ళ శిరస్సులు ఖండించాడు. ఇప్పుడు రాజ్యం అంతా ఈయన పాదాక్రాంతం అయిపోయింది. మొత్తం ఎంతమందినో అంత అంటే భారతదేశం అంతా ఆల్మోస్ట్ ఏదో కొన్ని జనపదాలు రాజ్యాలు తప్ప మిగతా అంతా ఈయన చేతిలో చిక్కుపోయారు. ఆ రాజ్యం అంతా ఈయన దానం చేసి పడేసాడు కశ్యప్ మహర్షికి. చేసేసి అంటే దానం పుచ్చుకుని రాజ్యం నా భూమి మీద నువ్వు ఉండద్దా అన్నాడండి ఈయన్ని. మామూలుగా అంత పెద్ద అమౌంట్ని డొనేట్ చేయడమే, ఆయన దానం ఇచ్చాడు. ఆయన దానం తీసుకున్నటువంటి కశ్యప మహర్షి ఏం చేశాడంటే నువ్వు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదన్నాడండి పరశురాముడిని. అప్పుడే ఏం చేశాడంటే మన కేరళ ప్రాంతంలో తన పరశువుని విసిరితే సముద్రంలోకి
ఎంత మేర లోపలికి వెళ్ళి పడిందో అంత మేర అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఐలాండ్ తయారైంది ఇట. అక్కడ ఉంటాటండి ఆయన. ఆయన ప్రదేశం అదే నిర్ణయించారు చివరికి. ఈ రకంగా మనకి పరశురామవతారంలో ఉండేటువంటి ధర్మ అంశాలు కొన్ని మనం చూసాం. ఇప్పుడు దీని తర్వాత మనం శ్రీరామ అవతారంలోకి వెళదామండి. ఇప్పటికి మన నిర్ణయం అంటే మనకి మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన రామ 6 అవతారాలు అయిపోయాయండి. ఇంకా 7వది శ్రీరామ అవతారం. ఇక్కడ ఎలా ఉండదో చూద్దామండి. అసలు ఆ శ్రీరాముడి గురించి అందరికీ తెలుసున్న కథే. కానీ కొన్ని కొన్ని శ్లోకాలు మనకి గ్లాని అనే మాట కోసమని మళ్ళీ ప్రత్యేకించి దాని మీద విశ్లేషణ కోసమని దాని కొన్ని శ్లోకాలు సెలెక్ట్ చేసుకున్నామండి. అసలు శ్రీరాముడి యొక్క స్వభావానికి ధర్మానికి ఉండేటటువంటి సంబంధం ఎటువంటిది అది చూద్దాం ఒకసారి. ఆయన మామూలు మనకి వాల్మీకి రామాయణంలో బాలకాండలో మొట్టమొదటి సర్గలో శ్రీరాముని యొక్క అంటే తపస్వాధ్యాయ నిరతమని వాల్మీకి మహర్షి నారద మహర్షి యొక్క సమాగము, వాళ్ళిద్దరి యొక్క సంవాదము, ఈ భూమండలంలో మొత్తం ఎక్కడైనా సరే ఒక లిస్ట్ ఇచ్చి 16 లక్షణాలు ఇచ్చి ఇలాంటి మనిషి అలా ఉండడం సంభవం అవుతుందా అని వాల్మీకి మహర్షి అడగడంతో నారద మహర్షి ఈ లక్షణాలు ఏమిటయ్యా, ఎప్పుడో కాదు ఇప్పుడే ఉన్నాడు ఆయన అంటే రాముని యొక్క 64 గుణాలు ఆయన లిస్ట్ ఇస్తాడండి. 16 అడిగితే 64 ఇచ్చాడు ఆయన. ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ చెప్పినటువంటి దాంట్లో శ్రీరాముని యొక్క గొప్పతనం గురించి ఎప్పుడు చెప్పినా కానీ ఈ శ్లోకం చెప్పుకుని తీరాలండి. ఇది మనకి బాలకాండలో మొట్టమొదటి సర్గలో 13వ శ్లోకం అండి. ధర్మాన్ని విషయం వచ్చాడు. ప్రజాపతి సమశ్రీమాన్ ధాత రిపునిషోదన రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షత రక్షిత స్వస్య ధర్మస్య సజనస్య చ రక్షిత. ఇదండి ధర్మానికి. ఈయన ఎటువంటి వాట ప్రజాపతి సమహ శ్రీమాన్. ఈయన బ్రహ్మగారిలాగా, ప్రజాపతి అని బ్రహ్మగారు అనుకోండి, బ్రహ్మగారితో సమానమైనటువంటి తేజో వీర్యాలని ఉన్నటువంటి వాడే ఆయన. అంత పూజ్యుడు. ఇప్పుడు మన ఇంట్లో పెద్ద ఆయన ఉన్నారనుకోండి, ముసలాయన 80 ఏళ్ళు 90 ఏళ్ళ వాళ్ళు అందరూ రెస్పెక్ట్ఫుల్గా చూస్తారు. ఏమాత్రం సంస్కారం ఉన్న కుటుంబం అయినా ఆ పెద్ద ఆయన అలా జాగ్రత్తగా చూసుకుంటుంటారు. అలాగే మొత్తం ఈ బ్రహ్మాండానంతకి కూడా పెద్ద ఆయన అయినటువంటి బ్రహ్మగారిని ఎంత గౌరవంగా చూసుకుంటారో అంత గౌరవం శ్రీరాముడి గారిలో కూడా చూపించేవాటండి. ప్రజాపతి సమహ శ్రీమాన్ ఐశ్వర్యవంతుడు, ధాత రిపు నిషోదన. ధాత అంటే బ్రహ్మ అని అర్థం వస్తుందండి. రిపు నిషోదన శత్రువులను చంపేటటువంటి వాడు. రక్షిత జీవలోకస్య ధర్మస్య. రక్షిత జీవలోకస్య, ఈ జీవలోకం అంతని రక్షిస్తాడు. అంటే మొత్తం సమస్త జీవలోకం అంటే మనుషులు ఒక్కళ్ళే కాదండి, పశుపక్ష్యాదులగా అయితే రక్షిస్తాడు ఆయన. అంటే పశుపక్ష్యాదులు కూడా చెప్పుకోవాలంటే చెప్పుకోవాలి. ఇప్పుడు మనకి మామూలుగా ఈవేళ ప్రభుత్వం ఉందండి, కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఎవరికి సంబంధించిందా? మనుషులకి సంబంధించిందా? పశుపక్ష్యాదులు కూడా సంబంధించిందా? వాటి ఓటింగ్ హక్కు ఏం లేదు, మానవులే ఎన్నుకుంటున్నారు. వీళ్ళు ఎలాంటి మామూలు ఈవేళ మనం ఈ ప్రధానమంత్రి ఆ ప్రధానమంత్రి కాదు, వ్యవస్థ గురించి మాట్లాడుతున్నామండి. నిన్న కాక మొన్న పొద్దునండి సికింద్రాబాద్ స్టేషన్లో 2000 పౌరాలని కాల్చి చంపేశారండి. నిన్న కాక మొన్న పొద్దున్న 2000 పౌరాలని. ఇది ధర్మమా? అంటే ఈ ప్రాంతం అంతా మాది, మా మనుషులకు అనుగుణంగా ఉండాల్సిందే. ఇది అహంకారంతో కూడినటువంటి భావన అనిపిస్తుంది. 2000 పౌరాలన ఆ జాతి అంతా నువ్వు దాని మీద శాపం పెట్టినట్టు అక్కడ ఉంటాయి. వాటి ప్రదేశాలకు మనం వెళ్ళాం లేదా మనం ఉన్నతో అవి ఉంటాయి. అవి రాకుండా ఇంకో మార్గం మీద చూసుకోవాలని చంపేడే 2000 పౌరాలను ఒక్కసారి టపటపటమా కొట్టి పడేసేట. ఇప్పుడు అంటామండి మరి ఇక్కడ నువ్వు అక్కడ రక్షిత జీవలోకస్య అనే మాట ఈవేళ ఈ ప్రభుత్వానికి ఉందా? లేదు అసలు. జీవలోకం అది కూడా ఒక రకమైనటువంటి స్పీసీసే. పోని ధర్మస్య పరిరక్షిత. చూడండి, ధర్మాన్ని రక్షించేటటువంటి వాడు.
పరి అనే మాట గుర్తెట్టుకోండి, బౌండరీ అని, ఔటర్ బౌండరీ. పరి అనే పరిధి మనం చిన్నప్పుడు చదువుతూ ఉంటామండి. పర్యావరణం, ఆవరణము, పర్యావరణం. పరి అని మాస్తే అంటే క్లోజింగ్ అనమాట. ఒక పెద్ద సర్కిల్ చుట్టూ గీసేసే బౌండరీ లైన్ మనం పరి అంటామండి, పరిధి. పరిరక్షిత అంటే అంటే చాలా క్లోజ్గా ధర్మాన్ని ఎక్కడ హాని కలగకుండా రక్షిస్తూ ఉంటాడు ఆయన. మరి అయితే ఈ జనం అవతల వాళ్ళకి ధర్మాలు చెప్పేప్పుడు వాళ్ళు ఆచరించకపోవచ్చు కూడా. ఉదాహరణకి రోజు మీటింగ్ పెడుతున్నామండి, సంధ్యావందనం సకాలంలో చేయగలుగుతున్నామా? చేయలేకపోతున్నాం. వచ్చేవాడు రాత్రి, ఇటు వచ్చేవాడు 10 అవుతోంది, 11 అవుతోంది. ఇప్పుడు ధర్మమే నిజంగా. సనాతన ధర్మం కోసం రథయాత్ర పెట్టాం, చేస్తున్నాం. జనం ఆకర్షణ బ్రహ్మాండంగా వస్తున్నారు, చక్కటి స్పందన అండి. ఎక్కడికి వెళ్ళండి మంచి స్పందన కలుగుతుంది. కానీ రక్షిత స్వస్య ధర్మస్య, తన ధర్మాన్ని అందులో తన ధర్మాన్ని ఆయన జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడండి. బయట వాళ్ళకి చెప్పవలసిన ధర్మాలు చెబుతూ వాళ్ళ చేత ఆచరింపచేస్తూ తన ధర్మాలు జారిపోకుండా చూసుకుంటాడండి. అది నిన్న రాత్రి చూశాను. నిన్న మాకు బాగంబరపేటలో శ్రీకృష్ణ మందిరంలో అక్కడ నిన్న రథయాత్ర మీటింగ్ జరిగిందండి. ఆ చైర్మన్ వాళ్ళందరూ వచ్చారు. అరౌండ్ 5:45 అందరం 5:30కి చేరాం అందరూ. మీటింగ్ స్టార్ట్ అవుతోందండి. ఆ చైర్మన్ ఏం చేసేది, ఆయన కేరళ వాడండి. ఆయన ఏం చేసేది తెలుసా అండి, మామూలుగా మీటింగ్ స్టార్ట్ అయ్యేప్పుడు చైర్మన్ ఉండాలి ఆ టెంపుల్లో. ఆ వాళ్ళ టెంపుల్లో మనం చేస్తున్నాం. ఇది నా సంధ్యాకాలం అండి, నేను సంధ్యావం చేసుకున్నాక నేను వచ్చి మీతో కోసం మీరు చేస్తే చేసుకుంటూ ఉండండి అన్నాడు. ఈ వేళ ఎవరన్నా తను మీటింగ్ అవుతుండగా చైర్మన్ అయినటువంటి వాడు, లేదా అందులో పార్టిసిపేట్ చేసేటట్టు నేను సంధ్యావం చేసుకొని వెళ్ళిపోయేటటువంటి వాడు ఎవరన్నా ఎక్కడ చూసారని మీరు అసలు? ఆశ్చర్యేసి. అంటే ఈవేళ కూడా రక్షిత స్వస్య ధర్మస్య చేసేవాళ్ళు ఇంకా ఉన్నారండి. వ్యక్తిగతంగా జరుగుతుంది ఇది. స్వస్య ధర్మస్య అంటే ఇండివిజువల్ ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడు. అంతేకాదు స్వజనస్య చ రక్షిత, తన గ్రూప్ తను మళ్ళీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాడు. వీళ్ళు పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఎవరి గ్రూప్ వాడు మెయింటైన్ చేసుకోవచ్చు. ఎమ్మెల్యే లాగా ప్రైమ్ మినిస్టర్ దాకా వాళ్ళ గ్రూప్ ఉండాల్సిందే. స్వజనస్య చ రక్షిత, తన వెనకాల ఉండేటువంటి, తను ఫాలో అయ్యేటటువంటి వాడు, తన క్షేమమే కోరుకునేటటువంటి వాడు ఎవరైతే వాడు స్వజనుడు. వాడు మంత్రులు కాదు, వాడు స్వజనుడు. తన పార్టీ, తన గ్రూపు వాళ్ళని రక్షించుకుంటూ ఉంటాడండి. ఇలా అని చెప్పేటటువంటి వేదాంగ తత్వజ్ఞ ధనుర్వేదేజ నిశ్చిత. ఇదంతా మనం ఏంటంటే ధర్మము గురించి శ్రీరాముడికి ఉండేటటువంటి అనుబంధం అని చెప్పి కొన్ని శ్లోకాలు రామాయణం అంటే ఎక్కడ చూసిన ధర్మం గురించి వస్తాయి. 1-2 రిఫరెన్సెస్ కోసం చెప్తున్నానండి అసలు. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోక ప్రియ సాధు అధీరాత్మ విచక్షణ. ఎన్నో వర్ణించాడండి నారద మహర్షి. అయిన తర్వాత ఇంకో చోట చూద్దామండి. ఇక్కడే అంటే శ్రీరాముని వర్ణించాలంటే ధర్మము సత్యము అనే మాటలు అయితే ఆ వర్ణన కాదండి అది. విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన కాలాగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమ ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపర. మళ్ళీ చూడండి శ్రీరాముడి యొక్క వర్ణన. విష్ణునా సదృశో వీర్యే, పరాక్రమంలో శ్రీ మహావిష్ణువుతో సమానమైనటువంటి వాడు. అదే మరి శ్రీరాముని యొక్క అవతారం మనం చెప్పుకుంటున్నాం కదండి. మనం అనుకుంటున్నాం, ఆయన అనుకోలేదండి. నేను దశరథుని యొక్క కొడుకు అయినటువంటి దాశరథుని రాముడిని అన్నాడు తప్ప నేను అవతార పురుషుని నేను చెప్పలేదు. కానీ కృష్ణావతారంలో ఎస్ నేను దేవుడిని డిక్లేర్ చేసాడు ఆయన, చేసి చూపించాడు కూడా. అంచేతైన మానుష ధర్మాల్లో ఉన్నట్టు కనిపిస్తాడు కనుక ఒక మనిషి వెర్సెస్ శ్రీ మహావిష్ణువు కంపారిజన్ ఇక్కడ. మిగతా వాళ్ళతో అనుకోవచ్చు ఈయన అవతార పురుషుడు అని. ఆయన అనుకున్నట్టు ఎక్కడ మన రామాయణంలో వాల్మీకి రామాయణం ఎక్కడ ఉండదండి. హనుమంతుడు కూడా ఆయన శ్రీ మహావిష్ణువే డిక్లేర్ చేసి రావణాసుడితో స్పష్టంగా చెప్తాడు సభలో. ఆయన ఏమిటి, ఆయన 14 లోకాలు ఆయన కూడా ఒక్క క్షణంలో సర్వనాశం చేసేయగలడు అంటే నేను చేయగలంట. అదే సృష్టించగలడు ఆయన అని మనం 54 సభ దగ్గర అక్కడ వస్తుందండి సుమారుగా. రావణాసుడు ధ్వంసం చేయగలుగుతాడు, పునఃసృష్టి చేయలేడు. ఇక్కడ చెప్తూ విష్ణునా సదృశో వీర్యే, మహాపరాక్రమవంతుడు. సో అయితే అసలు కోపిష్టాడు అనుకుంటామో కాదు, సోమవత్ ప్రియ చంద్రుడా చల్లగా మెత్త హాయిగా ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాడయ్యా. కాలాగ్ని సదృశ క్రోధే, కోపం వచ్చిందో ఇంకా కాలాగ్ని అంటే ప్రళయ కాలాగ్ని రూపంలో ఉంటాడు. ఇది ఎప్పుడు వచ్చిందండి? ఇది రామరావణ యుద్ధ సమయంలోనే శ్రీరాముడు అంటాడు,
ఒక చోట. ఆయన కోపాన్ని రమ్మనని పిలిచి తన మీద ఆవాహన చేసుకోవడం, పని అయిపోయి ఇంక నేను కోపాన్ని వదిలేస్తున్నాను వదిలేయడం. ఏదో షర్ట్ చేసుకుని వాడు షర్ట్ తీసేసినట్టండి. మనకు అలాగే అందులో కొట్టుకుపోతాం మనం. రామరావణ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత శ్రీరాముడు ఆ కోపాన్ని త్యజించాడు అని వాక్యం ఉందండి. కోపాన్ని వదిలిపెట్టడేంటి? మామూలుగా అలా వదిలిపెట్టగలమా? అంత ఎమోషన్ ఉండి అంత అంత ఎమోషన్ వస్తే తప్ప అంత ఫైటింగ్ అవ్వదని. అందుకోసం అంత కోపాన్ని తెచ్చుకుంటాడట. ఆ సమయంలో ఎవరొచ్చినా బ్రహ్మరుద్రులు వచ్చినా కానీ ఆపలేరండి. ఆ మాటే హనుమంతుడు కూడా అంటాడు. చతుర్ముఖ బ్రహ్మ డైరెక్ట్‌గా ఆయనొచ్చినా సరే ఏం ఆపలేడు. రుద్రో త్రినేత్రో అలాగే సాక్షాత్తు రుద్రుడే వచ్చినా సరే శ్రీరాముడు వధించాలని ఒకడి మీద డిక్లేర్ చేసుకున్నాడు, డెత్ వారెంట్ ఇచ్చాడంటే చాలు వాడు ఎవ్వరూ రక్షించలేరు వాడిని అంటూ మనకి సుందరకాండలో వాక్యం కనిపిస్తుందండి. అది కోపం అంటే. అలా కదా ఎప్పుడు కోపిస్తాడు కదా, క్షమయా పృథివీ సమహ. ఓర్పు గురించి చెప్పాలంటే భూమి ఎన్ని హైదరాబాద్లో అపార్ట్మెంట్ కడతామంటే ఒక్కొక్క అపార్ట్మెంట్ ఎంత దూరం తవ్వేస్తున్నామండి, ఎంత లోతు, ఎన్ని గోతులు, ఎన్ని బోర్లు వేస్తున్నాం. భూమి నిజంగా బాధపడ్డే. ఈ మాట మళ్ళీ వేదంలో వస్తుందండి. మాహింసీ మాహింసీ, ఈ భూమిని హింస చేయకండియా. హింస చేస్తే మళ్ళీ అది హింస చేస్తుంది వాడు వెనక్కి. ఇలా చెప్పి చివరికి ధనదేన సమహ త్యాగే, త్యాగం విషయంలో వాడు కుబేరుడితో పోలుస్తున్నాడండి. కుబేరుడికి ఈవేళ డబ్బులు ఇచ్చేసిన అతనికి లోటేం లేదు. మళ్ళీ మొన్నటి బదులకి అక్షయ పాత్రలు ఉన్నాయి కనుక, నవనిధులు ఉన్నాయి కనుక మొత్తం అన్నీ నిండిపోయి ఉంటాయి. రిప్లినిష్మెంట్ అతను ఈజీగా జరుగుతుంది. మామూలు సామాన్యులు అయితే మళ్ళీ మన భూలోకంలో అయితే మహారాజులు ఉంటే వాళ్ళకి మళ్ళీ పంట వచ్చి జనం పన్నులు కట్టేదాకా డబ్బులు ఉండవు వాళ్ళకి. ఇవాళ ఇచ్చేస్తే రఘుమహారాజు అలా జరిగింది అని చెప్పి చివరికి సత్యే ధర్మ ఇవాపరహ, సత్యం విషయంలో ధర్మమే ఇంకొక మారు రూపం ధరిస్తే ఎలా ఉంటుందంటే శ్రీరాముడిలో ఉంటుందయ్యా అని చెప్పి ధర్మానికి మారు రూపంగా వాల్మీకి మహర్షి ప్రతి చోట రాసుకుంటూ వచ్చారండి. ఇలాంటి శ్రీరాముడికి భార్య అయినటువంటి సీతాదేవి ఎంత ధర్మాత్మరాలు అవుతుందో ఊహించుకోండి. ఆ సీతాదేవి తనని తీసుకెళ్ళిపోయినటువంటి రావణాసుడితో అంటుంది, బాబు రావణ, చాలా మంచివాడు కదా నువ్వు, సాధు రావణ, మంచివాడు కదూ, రామేణ మాం సమానయ దుఃఖితాం, దుఃఖంలో ఉన్నటువంటి నన్ను, బాధపడుతున్నటువంటి నన్ను శ్రీరాముడితో కలిపేవయ్యా. వనే వాసితయా సాధం కరేణ్యేవ గజాధిపం, ఒక మగ ఏనుగు దగ్గర ఆడ ఏనుగు తీసుకెళ్ళి వదిలేసినట్టు విడ తీసేసావు నువ్వు, మా ఇద్దరి కలుపుంచు. మిత్రం ఔపయికం కర్తం రామ స్థానం పరీక్షత, శ్రీరాముడితోటి నీకు స్నేహం కావాలనుకుంటే మా ఇద్దరిని కలపాల్సిందే. బంధంచ అనిశ్చితాఘోరం తయాసో పురుష, అతని కోపం వచ్చిందంటే నిన్ను జైల్లో కూడా పెడతాడు, గుర్తుపెట్టుకో. బంధంచ విదిత సర్వధర్మజ్ఞ, ఆ శ్రీరాముడి గురించి సీతాదేవి భావం చూడండి. సర్వధర్మం, ఇంకా సర్వం అనే మాటకి ఇంకా హద్దులు లేవండి. సమస్తము ఏ అంశం తీసుకున్నా కానీ అందరూ ధర్మాన్ని పరిశీలన చేసి ఆచరించేటటువంటి స్వభావం ఉన్నటువంటి వాడిని ఆవిడ డిక్లేర్ చేస్తోందండి. శరణాగత వత్సల, ఇన్ని ధర్మాలు చేసినాడు నేను భార్యనే తీసుకొస్తే వాడిని శిక్షిస్తాను ఏం లేదు, నువ్వు వెళ్ళి ఒకసారి చెప్పు. శరణాగత వత్సల తేర మైత్రి భవతుతే, నువ్వు ఆయనతో స్నేహం చేసుకో. ఏది జీవితం ఇచ్చేది, ప్రాణాలతో బతికి ఉండాలనుకుంటే ఇవి చెయ్యి. అంటే ఎంత ఆవిడ కన్విక్షన్ తోటి కాదు, సహజీవనం చేస్తోంది ఆవిడ. ఒక ధర్మంతో సహజీవనం చేసింది. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందండి వెళితే వివాహం? 12 వివాహం కాదు, 12 ఏళ్ళు వీళ్ళు అయోధ్యలో ఉన్నారు. ఇది 13వ సంవత్సరం, 14వ సంవత్సరం నడుస్తుంది. 13 ఏళ్ళు అరణ్యంలో కలిసి ఉన్నారు. 25 సంవత్సరాల సమాగమం సీతారాములది. అప్పటికి ఈ మాటలనే సమయానికి సుమారుగా అణువుని ఆవిడ పరిశీలించి చూసుకుంది. సర్వధర్మజ్ఞ, అంతే. అడుగు వేయాలంటే ధర్మాన్ని ఆశ్రయిస్తాడాయని తెలిసింది ఆవిడికి. అటువంటిది ఆవిడ కూడా ఎలా ఉండాలండి, ఈవిడ అధర్మం చేస్తే ఆయన ఊరుకుంటాడా? ఏం ఊరుకుంటా, స్పేర్ చేయడానికి. అటువంటిది చివరికి ఈ రావణాసుడు తీసుకెళ్ళిపోయిన తర్వాత అశోకవనంలో ఉంచి ఆ రోజు తెల్లారగట్ట వచ్చి నానా గోలగోలు చేసి వదిలిపెట్టాడు కదండి. చంపేస్తాను బయలుదేరాడు. వాడు మండోదరి అడ్డబడి తీసుకెళ్ళిపోయింది, లాక్కుపోయింది రావణాసుడిని. వెళ్ళిపోయాక ఇంకీవిడ ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నం చేసుకుంటూ ఈ మాటలు అంటుందండి. ఇంత మహాధర్మజ్ఞుని యొక్క భార్య
ఆవిడే సహజంగా ధర్మాత్మురాలు. ధర్మాత్ముడైన జనక మహారాజు యొక్క పుత్రిక. ఆవిడన్న మాట చూడండి ఎంత బాధేస్తుందో. అనన్య దైవత్వమియం క్షమాచ హోమోజశయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞేష్వ మానుషాణం మోఘో హి ధర్మ చరితో మయాయం తథైక పత్నీత్వమిదం నిరర్థం యాత్వాం న పశ్యామి కృషా వివర్ణ హీనాత్వయా సంగమనే నిరాశ. 28వ సర్గలో శ్లోకాలండి ఇవి. 12, 13, 28వ సర్గ. అనన్య దైవత్వం అన్య దైవత్వం అంటే ఇంకోళ్ళు ఎవరో దేవుడిగా పెట్టుకోవడం. నాకు ఇంకో దేవుడు ఎవరు లేడు నువ్వు తప్ప. ఎవరి గురించి? శ్రీరాముడి గురించి అనుకుంటుందండి ఆవిడ. అనన్య దైవత్వం శ్రీరామ, నేను నువ్వు తప్ప ఇంకో దేవుడు లేడయ్యా నాకు. నిన్ను ఆశ్రయించుకున్నాను. శ్రీరాముడి గురించి ఎన్ని వర్ణాలు ఉన్నాయండి. శ్రీరాముడు ఆయన శరణు కోరుకున్నావు అంటే అంతేం రక్షిస్తాడన్నాడు. ఏమైంది ఇక్కడ? క్షమాచ, ఎంత ఓర్పుగా ఉన్నానయ్యా 10 నెలల నుంచా. ఎలాంటి చిత్రవద బాధ పెట్టేస్తున్నారు వాడు. క్షణ చంపేస్తాం, కొరుకు తినేస్తా ఉంటున్నాం. భూమం ఉచ్చశయ్య, కటిక నేల మీద పడుకుందండి ఆవిడ. భూమి మీద చాలా చెడ్డ పదాలు. ఏమీ అసలు ఎంత కష్టం లేదు అసలు. నియమశ్చ ధర్మే, ధర్మంలో ఎన్ని నియమాలు ఇది చెప్పబడి ఉన్నాయో. ఏమండి అంటే ఇంకో దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పురుషులు ఎలా జీవించాలి, స్త్రీలు ఎలా జీవించాలి, ఎన్నో స్మృతులు, ఎన్నో రకాల సూత్రాలు రాశారు. నియమశ్చ, అన్ని రకాల నియమాలు నేను ఆచరించానయ్యా ఈ 10 నెలలు కూడాను. లంకానగరంలో ఉన్నంతసేపు అన్నీ ఉంచి పతివ్రతత్వం, నా భర్తయే నాకు సర్వస్వం అనుకుని ఆ నియమంతో కూర్చున్నాను. కానీ అంతా ఏమైపోయింది? విఫలం, ఎంత శుద్ధ వేస్ట్ అయిపోయింది. ఇందులో ఏమన్నాయండి? ధర్మంలో ఎన్ని నియమాలు ఉన్నాయి అన్ని ఆచరించినంత కూడా శుద్ధ వేస్ట్. అంటే ఆవిడ ఎవరికైనా డిక్లేర్ చేసే ధర్మం వేస్ట్ అయ్యి ఉంటుందంటే ఆవిడ. ఆ మాట వచ్చేసిందండి ఆవిడ నోట్లోంచి. ఎలాంటి చెప్పనా? కృతం కృతజ్ఞేష్వ మానుషాణం. కొంతమంది మనుషులు వాళ్ళు సహజంగా కృతజ్ఞులు. వాళ్ళ ఎవరో దగ్గర నుంచో సహాయం పొందాం, మళ్ళీ వాళ్ళకి రెసిప్రొకేట్ చేయాలి ఆ భావన లేదు. వాళ్ళకి తెలియదు, అసలు చెయ్యాలనే సంస్కారం కూడా లేదు వాళ్ళకి. అలాంటి వాడికి నేను వెళ్ళి సహాయం చేశానంటే వాడు ఏం చేస్తాడు? వాడు అపకారమే చేస్తాడు. వాడు ఉపకారం వాడి జీవితంలో లేదు అసలు వాడికి. చిన్న ఉదాహరణ చెప్తారండి. కాశీనగరంలో గంగానదిలో స్నానం చేస్తున్నాడు ఓ మహానుభావుడు. ఓ తేలు కొట్టుకుపోతుంది నీళ్ళలో పాపం. ఈయనకి జాలి దయ అన్నీ ఉన్నాయి. అరే రే తేలు కొట్టుకుపోతుంది, దానికి ప్రాణం పోయేట్లా ఉంది అని చెప్పి ఆయన గమని అది మళ్ళీ ఇంకో గట్టు మీద వెళ్ళి కర్రబుల్ల పట్టరావడం అవి అంత టైం లేదు, కొట్టుకుపోతుంది. గబగబా చెయ్యి అడ్డం పెట్టాడు. ఆ చెయ్యి అడ్డం పెట్టి దాని నీళ్ళలోంచి బయట తీసాడు. టక్కునే ఒక కుట్టు కొట్టేసిందండి. అది తేలు కొట్టేసింది. దాన్ని సహాయం చేసేటటువంటి దానికి సహాయం చేసే భావన దానికి ఉందా? ఏమీ లేదు. అలాంటిది ఈ ధర్మం అనేది శుద్ధ వేస్ట్. కృతజ్ఞులకి కృతం ఏదైనా మంచి పని చేస్తే వాళ్ళు ఎలా అయితే అది విఫలం అవుతుందో, నేను ఇవన్నీ కూడా ధర్మ విషయంలో అన్నీ చేశాను, ఏమీ నాకు ఫలించలేదు. వాడు వచ్చి ఇంత బెదిరిస్తాడు. వాడు 2 నెలల టైం ఇచ్చి 60వ రోజు పొద్దున నేను కాస్త సజ్జనంలో నలుగురు తింటాను అంటాడు. నిజంగా చేస్తారు వాళ్ళు అని చెప్తే ఇంకా 2వ శ్లోకం మరీ దారుణాన్ని మొట్టమొదటి పదం. మోఘో హి ధర్మ చరితో మయాయం, మయా అయం ధర్మ చరిత మోఘ. నేను ఏ ధర్మాన్నైతే ఆచరించానో అది శుద్ధ మోఘము, అంటే వ్యర్థము, వేస్ట్ డిక్లేర్ చేస్తుందండి ఆవిడ. అది బాధపడిపోతుంది ఆవిడ. తథైక పత్నిత్వమిదం నిరర్థం. శ్రీరాముడితో ఒక్కడే, ఆయన ఒకటే భార్య, ఆయన నాకు ఒకడే భర్త. ఇప్పుడు ఇక్కడ జరిగిన క్వశ్చన్ ఏమిటి? వీడు ఇంకో భర్త కింద వాడు తీసుకోమని అడుగుతున్నాడు వాడు. ఇదంతా ఒకటే పదంలో ఏకపత్నిత్వం అంటే ఒకడికి ఒకటే భార్య అంటే ఒక భార్య ఒకడే భర్త. అది వేస్ట్ అన్నమాట. ఇక్కడ నిరర్థం. నేను ఆ నియమాన్ని ఆచరిస్తుంటే ఆ నియమానికి సంబంధించి దేవత వచ్చి నన్ను రక్షించద్దా? ఇంక నేను కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. నాకు ప్రాణాలు పోయేటటువంటి రోజు దగ్గరికి వస్తుంది. అంటూ శ్రీరామ, యాత్వాం పశ్యామి కృషా వివర్ణహీనాత్వయ సంగమనే నిరాశ. నేను చూడలేకపోతున్నానయ్యా మహానుభావ. కృషించిపోయి ఉన్నాను, రంగు మారిపోయాను, వడిలిపోయాను. వివరణ అంటే వివరణ అయిపోయింది. త్వయాహీన, నువ్వు లేకపోవడంతో ఇవన్నీ కూడా ఎలా ఉందంటే
అలా తయారైన సంగమనే ఇంకా నువ్వు కలుస్తాను ఆశ కూడా పోయింది సంగమనే నిరాశ. ఇది ధర్మానికి గ్లాని అనే మాట ఇక్కడ నాకు అనిపిస్తోందండి. ఏమిటంటే గ్లాని అంటే ధర్మాచరణ చేస్తూ ధర్మమే జీవనంగా గడిపినటువంటి పుణ్య పురుషులు కూడా ఒక్కొక్క క్రిటికల్ కండిషన్లో ధర్మమే లేదు, ధర్మం వేస్ట్ అనేటువంటి మాట అంతకంటే ఇంకా బాధాకరమైన మాట ఎక్కడ వింటామండి అసలు. ధర్మదేవత ఈ మాట వింది ఎక్కడ? ధర్మదేవత ఓ దేవత ఉంటుంది కదా మరి. ఆవిడ ఏమనుకోవాలండి, ధర్మదేవత ఓ దేవత మొగాడో ఆడదో. అరే రే రే, ఇంత ధర్మాన్ని ఆచరించేవాడిని వాళ్ళని ఏం చేయట్లేదే. ధర్మం అనేటువంటి జడ పదార్థమా చైతన్య పదార్థమా అసలు? ధర్మము పరమేశ్వర స్వరూపం, అది చైతన్యం, సంపూర్ణ చైతన్యం. చైతన్యం యొక్క లక్షణం ఏంటంటే అబ్జర్వ్ చేస్తాం. మనం ప్రాణం ఉందండి, మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, అది చైతన్యం యొక్క లక్షణం. అవతల చుట్టూ ఉన్నటువంటి పరివారాన్ని మన దగ్గర ఉన్న అన్నింటినీ మనం అబ్జర్వ్ చేయగలిగిన శక్తి మనకి ఇచ్చాడు. తలుపు తీసిన ఎవరు వస్తున్నారు, ఎవరు వచ్చారు చూస్తాం, ఎవరు వెళ్తున్నారో చూస్తాం, ఏం జరుగుతుందో చూస్తాం, కళ్ళకి దగ్గరలో ఉన్నంత వరకు ఎందుకంటే గమనిస్తూ ఉంటాం. ధర్మదేవత కూడా అందరినీ గమనిస్తూ ఉంటుందండి. ఈ మాట ఆ ధర్మదేవత విని ఎంత బాధపడి ఉంటుందో చూసుకోండి అసలు. ఏమైనా చేయగలదా ఇప్పుడు కూడా అని అనుకుంటాం. చేసిందట అక్కడ వెంటనే. ఇంకా సారే, ఇంక ధర్మం యొక్క పరాకాష్ఠ గడిపోయింది సీతాదేవి. ఆవిడ అంటామా ఈ మాట అందండి 28వ సర్గ 12వ శ్లోకం. 2 నిమిషానికి అప్పుడే హనుమంతుడు ప్రత్యక్షం అయ్యాడు అక్కడ చెట్టు మించి. చెట్టు మించి వెంటనే ఆయన దిగి వస్తాడు కిందకి ఆయన. ఇవి శుభశకునాలు వస్తాయి. ఎడంచి ఎదలడం, ఎడంకాలు అదలడం, ఎడంతోడు అదలడం. ఈ శ్లోకాలు అయిపోయింది, 28 అయిపోయింది, 29 స్టార్టింగ్ అయిపోతుంది. ఇంకా తట్టుకోలేదండి ధర్మదేవత కూడా. అంటే ధర్మానికి గ్లాని అంటే అంత బాధాకరంగా ఉంటుందండి. ఇది ఎవరన్నారు మనకి? కార్తవీర్యార్జునుడి గురించి చూసాం. వాడు సహజంగా ధర్మాత్ముడు, వాడు సహజంగా. కానీ వాడు అధర్మం చేశాడు. ఇక్కడి వాడు అధర్మం చేయలేదు, అధర్మ ఫలాన్ని వీడు అనుభవిస్తున్నట్టే ఫీల్ అయిపోతాం. జరుగుతుంది అక్కడ. అధర్మం చేసినటువంటి అధర్మ ఫలాన్ని పొందాడంటే పెద్ద మనం ఆశ్చర్యపడక్కలేదు. అవును వాడు తప్పు చేశాడు, అనుభవించవలసిందే అంటాం, మనమే అంటాం. ఇవి తప్పు చేయలేదు ఇవి, దానికి ఇక్కడ అనుభవిస్తున్నది. ఇది ధర్మానికి గ్లాని. గ్లాని అంటే చెప్పాను ఇంకా చాలే అంటే నిరర్థం. ఇంకా ఈ మాట నాకు ఇంకా ధర్మం ఎందుకే ఈ రూల్స్ నేను ఫాలో అవడం వేస్ట్ అయ్యా అని ఆవిడే అంటే, ఇంకా పక్కన ఉన్నటువంటి వాడు ఎవరైనా అంటే ఇంకా ఆవిడే అంటే మనం చేసేది అంటే వాడు మానేస్తారు. ఇంకా ఇది ఇక్కడ సీతాదేవి మాట అండి. చూద్దాం ఇంకా ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో. ఈవిడ హనుమంతుడు పైన చెప్తూ మళ్ళీ రావణాసుడు అంటే సీతాదేవిని ఇప్పుడు చెట్టు మించి ఆయన ఉన్నాడు, ఈవిడ ఇంత బాధపడుతూ మాట అనేసింది. ఇంతట్లో హనుమంతుడు రావణాసుడు వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన్ని ఏదో రకంగా ఊరుకోబెట్టి వెళ్ళవలసిన బాధ్యత తందాను అనుకున్నాడు ఆయన. ఎలా జరగాలంటే రామకథ చెప్పడం ప్రారంభించాడు. చెప్పేప్పుడు మళ్ళీ ఏ పదం వాడతాడో చూడండి. హనుమంతుడు వాడినటువంటి పదాలు: రాజా దశరథో నామ రసకుంజరవాజిమాన్ పితేవ బంధుర్లోకస్య సురేశ్వర సమద్యుతి జ్యేష్ఠస్తస్య మహాబాహు పుత్ర ప్రియతర ప్రభు పితుర్నిదేశాన్నిష్క్రాంత ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా సహ భార్యయా రామో నామ మహాతేజ ధర్మ్యం పంథానమాశ్రిత. శ్రీరాముడి పదం వస్తే ధర్మం అనే మాట రావాల్సిందే అక్కడ. హనుమంతుడు చెప్పిన రామకథలో ఈ వాక్యం అంటే ఆయన ఎలా వచ్చేసాడు, ఆయన మొదటి కథ అంతా చెప్పి కథ అంతా తెలిసిందండి. మళ్ళీ విడిగా చెప్పక. దశరథుడు అనే రాజు ఉండేవాడు. 4 చతురంగ బలాలన్నీ ఉండి ఆయన ప్రపంచంలో మొత్తం జనం అందరూ కూడా తనలో రాజ్యంలో అందరూ బంధువులో చూసుకునేవాడు. తర్వాత ఇంద్రుని యొక్క కాంతి వంటి కాంతి కలిగినటువంటి వాడు. ఇతనికి 4 కొడుకులు, పెద్ద కొడుకున్నాడు. అతను ప్రియతరుడు, ఉన్న వాళ్ళందరూ కూడా నలుగురిలోనూ కూడా చాలా ప్రియమైనటువంటి వాడు. తండ్రి యొక్క ఆదేశ ప్రకారం తండ్రి వెంటనే రాజ్యం వదిలిపెట్టేశాడు, దండకారణ్యంలో ప్రవేశించాడు. ఎవరెవరితో? లక్ష్మణుడితోటి, భార్య అయినటువంటి సీతాదేవితోటి. ఎవరయ్యా ఇది చేసిందా? రామో నామ మహాతేజ, మహాతేజస్వి అయినటువంటి శ్రీరాముడు. ఏం చేశాడయ్యా ఈ వదిలిపెట్టి? ఏం చేశా? అతను అరణ్య మార్గం పట్టలేదయ్యా, ధర్మ మార్గాన్ని పట్టాడు. అది ఆ మాట చూడండి. ధర్మ్యం పంథానమాశ్రిత. అది ధర్మ మార్గం కనుక ధర్మ మార్గంలో వెళ్ళిపోయాడు, అరణ్య మార్గం.
ఆ అరణ్య మార్గమే అధర్మ మార్గం అయితే వెళ్ళుండేవాడు కాదని అర్థం అండి. ధర్మ్యం పంథానం అంటే తను వెళ్ళడం తన కర్తవ్యం, తండ్రి చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవడం, ఇవన్నీ కూడా ధర్మ మార్గాలవే. అంటే ధర్మ మార్గంలోనే నిత్యము సంచరించేటటువంటి వాడు శ్రీరాముడు. ఇదంతా మనం మామూలుగా వింటామండి. ఈ శ్లోకం అంటే ఎక్కడెక్కడ విశేషణాలు ఎలా ధర్మానికి రాముడికి అవినాభావంగా ఇంకా చాలా ఉన్నాయి. రామో విగ్రహం ధర్మ అని మన మారీచుడే చెప్తాడు అసలు. అయితే శ్రీరాముడు ఎలా ఫీల్ అవుతాడో చూడండి. రామరావణ యుద్ధం ప్రారంభమైంది. ప్రారంభం అయిన తర్వాత రావణాసుడు మొట్టమొదటి వచ్చాడు, బీభత్సం చేశాడు. తర్వాత లక్ష్మి ఇంద్రజిత్ వచ్చాడు, కళ్ళల్లో కొట్టాడండి బాణాలు, మరి కళ్ళు తెరవకుండా కొట్టేసాడండి. అది కాకుండా ఏ పార్టీ ఆ పార్టీ కూడా శిథిలం అయిపోయేటో కొట్టేసి వీళ్ళకి కాద్రవేయ అస్త్రం అని ఒక వేస్తాడండి. కొండ చిలవ అస్త్రం. కాద్రవేయం అంటే కద్రువ అనేది నాగమాత. దానికి సంబంధించినటువంటి ఒక మంత్రం, దాని మంత్రంతో దాని ఉండేటటువంటి పాములు అవి ఏంటంటే కొండ చిలవ. ఆ కొండ చిలవ అస్త్రాన్ని రాముడి మీదకి లక్ష్మణుడి మీదకి ప్రయోగించాడండి. అది చుట్టేస్తుంది. మామూలుగా ప్రాణం ఎలా చేసినాడు, అది కాటేయదు. తాసుపాము అయితే కాటేస్తుంది, ఈ కొండ చిలవ కాటేయదు. అది మనిషిని చుట్టేస్తుంది. జీవుని, మేకని కావచ్చు, ఎద్దును కావచ్చు, ఆంబోతుని కావచ్చు, దున్నపోతుని కావచ్చు, అది చుట్టేసి మెల్లమెల్లగా అది చెట్టుకు చుట్టుకుంటూ ఎముకలతో సహా పిండి పిండి అయిపోయిందని నొక్కేస్తుందండి. అయిపోయినా దాన్ని మింగేస్తే శుభ్రంగా అదే భక్ష్యం చేస్తే అయిపోయింది. అలాంటి అస్త్రం వేసి వెళ్ళిపోయాడండి. వీళ్ళిద్దరిని చుట్టుముట్టేసింది, అది పిండేస్తుంది. అది పిండేస్తుంటే ఇంతట్లో ఇద్దరు మూర్చిపోయారు ముందర. ఆ మూర్చిపోయినటువంటి వాళ్ళలో రాముడికి కొంతసేపటికి మెరుపు వచ్చింది. ఇంకా ఆ అస్త్రం యొక్క బంధం వదలలేదు, కొంచెం మెరుపు వచ్చింది. పక్కన లక్ష్మణుడు చూసేప్పటికి అతను ఇంకా మూర్ఛలోనే ఉన్నాడు, కళ్ళు తెరవలేదు, ఊపిరి ఆడుతున్నట్టు కనిపించట్లేదు. అతను అన్న మాటలు చూడండి, ఎంత బాధపడ్డాడో శ్రీరాముడు. కథం వక్ష్యామ్యహం త్వంబాం సుమిత్రాం పుత్రవత్సరాం ఉపాలంభం న శిక్ష్యామి సోఢుం దత్తం సుమిత్రయ. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత పుత్రవత్సర అంటే ఇప్పుడు కౌశల్యకి తాను ఎంత ప్రాణమో సుమిత్రకి లక్ష్మణుడు కూడా అంతే కదండి. ఆవిడ నేను ఎవరిని పలకరించను వెళ్ళి. ఆవిడ మాట అంటే ఎరా బాయ్ నువ్వు ఇద్దరు కలిసి వెళ్ళి ఒక్కడు వచ్చేవా అని ఒక మాట అందనుకోండి, తలక ఎక్కడెట్టుకోవాలి నేను. ఉపాలంభం అంటే దెప్పి పొడుపు. ఉపాలంభం నా శిక్ష్యామి సోఢం. ఆ దెప్పి పొడుగు నేను తట్టుకోలేను నిజంగా. అంటేను ఉంటుంది మామూలుగా అనుకుంటే ఎక్స్పెక్ట్ చేస్తాను. కిన్ను వక్ష్యామి కౌశల్య మాత్రం కిన్ను కైకేయం. కౌశల్యతో ఏం చెప్పుకోను, కైకితో ఏం చెప్పుకోను నేను. భరతం కిన్ను వక్ష్యామి శత్రుఘ్నంచ మహావరం. ఆ శత్రుఘ్నుడు అంటే మా అన్నయ్య మా లక్ష్మణుడు ఎక్కడున్నాడు, అతను శత్రుఘ్నుడు అంటే ఏం చెప్పాలి నేను, భరతుడితో ఏం చెప్పాలి. సహతేన వనం యాత, లక్ష్మణుడితో కలిసి అరణ్యానికి వెళ్ళాను. వినాతేన ఆగత కథం. అబ్బాయి నువ్వు ఒక్కడే వచ్చేసావా అని వాళ్ళు అంటే ఇంకా అంతకంటే దారుణమైన ఉందా మాటకి. ఏహైవ మరణం శ్రేయ, ఇక్కడ మరణమే శ్రేయం నాకు. నటు బంధు విగ్రహం. అవతల వాళ్ళ మా బంధువు లేక ఆ దిప్పుబడి మాటలు నిజమైన మాటలే. దిప్పు ఏదో కావాలని ఇన్సల్ట్ చేసి కాదు, ఉన్న వాస్తవమైన కఠోరమైన వాక్యాలని వాటిని వినడం కంట ఇక్కడ మరణించడం చేయరు అంటూ ఇక్కడ ఒక మాట అంటాడండి. ఇది దారుణమైన మాట. కిమ్మయ దుష్కృతం కర్మ కృతం అన్యత్ర జన్మని. నీ కిందటి ఏ జన్మలోని ఏం పాపం చేశానో కదా. ఇదండి. కిం మయా దుష్కృతం కర్మ కృతం. మయా కిం దుష్కృతం కర్మ కృతం. నా చేత, సంస్కృతం చదువుకున్నారు కదా, చిన్న చిన్న పదాలే. మయా నా చేత దుష్కృతం కర్మ కిం కృతం. దుర్మార్గ పని ఏం చేయడం జరిగిందో, ఎప్పుడు అన్యత్ర జన్మనే, ఇంత ముందు జన్మల్లో దాని పాపం అనుభవిస్తున్నాను. ఏ ఆ పాపం మూలంగా ఏమైందంటే ఈయనమే ధార్మికో భరత నిహతశ్చ అగ్రతస్థిత. పెద్దవాడు బతుకుండగా తమ్ముడు మరణించాడు ఇక్కడ. నిహత, నిహతుడు అంటే కొట్టబడ్డాడంటే ప్రాణం పోయినట్టే. నితాంతం హత నిహత. ఆ దెబ్బ ఎలా కొట్టాడు, చావు దెబ్బ అంటాం సార్, అలా చావు దెబ్బ తినడం జరిగింది. ఇక ప్రాణాలు పోయాయని భావిస్తున్నాడు ఇతను. హా భ్రాత మనుజ శ్రేష్ఠ సూరాణం ప్రవర. ఇక్కడ శ్రీరాముడు ఏ పాపం చేశారు అంటే ధర్మాత్ముడే, అతను సహజంగా ధర్మమూర్తే. అలాంటి వాడిని ఏ పాపం చేశామని బాధపడి వస్తుందంటే ఇది ఏం సూచిస్తుందండి, ఇది ధర్మానికి గ్లాని అని అనిపిస్తుంటుందండి. ఒక క్షణం చిన్న అయినా పొర కింద వస్తుంది అనమాట. మబ్బు తొనక కింద అడ్డపడుతుంది. ఏ పాపం చేశామని శ్రీరాముడు అనుకోవడం అసలు ఊహ కదుతుంటండి. తర్వాత వీళ్ళిద్దరిని చూసి సీతాదేవి
ఇంతలో రావణాసుడు ఏం చేశాడు? పుష్ప విమానంలో వీడితో పడిపోయినారు. అవలేదు, రాముడు ఈ మాటలు అన్నాడు కానీ ఆ కొండచీల వస్త్రాన్ని తప్పించుకోలేకపోయాడు. అలాగే ఉన్నాడు. వాళ్ళిద్దరిని చూసి రావాలి అని చెప్పి పుష్ప విమానం ఎక్కించి త్రిజటని ఓడించి సీతను యుద్ధరంగంలో పంపిస్తాడు పుష్ప విమానంలో. వీళ్ళిద్దరిని చూసి సీతాదేవి ఎలా అనుకుంటుందో చూడండి. భర్తారం నిహతం దృష్ట్యా లక్ష్మణంచ మహాబలం విలలాప భృశం సీత కరుణం శోకకర్షిత. జాలి కలిగేట్లా ఏడ్చిందిటండి. ఆవిడ ఇంకా శాస్త్రం మీద కూడా విశ్వాసం పోయే స్థితికి వచ్చేసిందండి. ఎవరెవరు మహానుభావులు మహర్షులను తాను అనుకుంటూ వచ్చిందో వాళ్ళంతా శుద్ధ వేస్ట్, అబద్ధాలు చెప్పారు వాళ్ళు అని ఇప్పుడు ధర్మం మించి ధర్మాన్ని ఆశ్రయించి ఉన్న మహర్షులకి వెళ్ళిపోయిందండి ఆవిడ భావన. ఊచురు లాక్షణాయిక ఏమాం పుత్రిని అవిధవేతి చ తే అద్య సర్వే హతే రామే జ్ఞానిన అనృతవాదిన. అమ్మాయి సీత, నువ్వు అవిధవ, భర్త లేని దానివి కాదు. విధవ అంటే విగతా ధవ, విధవ. ధవ అంటే ధవుడు అంటే భర్త, మాధవుడు అంటే మాయాయా ధవ, మాయాదేవికి భర్త మాధవుడు అంటే. ధవ అనే మాట మనకి భర్త అని అర్థం అండి. విధవ అంటే అంటే విగత, పోయినటువంటి భర్త కలది విధవ. అవిధవ అటువంటి దాన్ని నువ్వు అవ్వవు అంటే పూర్ణ స్త్రీగానే ఉంటావు అని ఎవరెవరైతే చెప్పారో, ఎవరు వాళ్ళు? జ్ఞానులు, మహర్షులు. వాళ్ళతో అనృతవాది అబద్ధాలు చెప్పారు వాళ్ళు, అంతే. ఇంకా 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 అంటుంది ఆవిడ, యజ్వన మహిషీ ఏమాం ఊచు పత్నీంచ సత్రిన తేజ్య సర్వే హతే రావే జ్ఞానిన అనృతవాది. ఇంకా కొంతమంది ఏం చెప్పారంటే, అమ్మాయి నువ్వు పట్టమహిషి అవుతావు, సత్రయాగాలు చేస్తావు నువ్వు అని చెప్పారు వాళ్ళు. ఎవరు చెప్పారు? జ్ఞానులు. జ్ఞానులు అంటే మహర్షులు అండి. వాళ్ళంతోడు శ్రీరాముడు పడిపోయాడు కదా, ప్రాణం పోయింది కదా, ఇప్పుడు ఆవిడ అనుకుంటుంది. వాళ్ళంతా కూడా శుద్ధ అబద్ధాలు వాళ్ళు, అనృతవాదన, వాళ్ళంతా అసత్యాలు చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళ చేతగా జ్ఞాని, వాడు తెలుసును వాళ్ళకి. వాడు జ్ఞాని పదవి మహర్షులు అంటలేదండి. వాడు జ్ఞానం, వాడు తెలుసును, భవిష్యత్తు తెలిసినటువంటి వాళ్ళు ఇలా ఈవేళ ఆవేళ చెప్పేశారు. వాడు జ్ఞానులు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసినటువంటి వాళ్ళు జ్ఞానులు అంటేను. వాళ్ళు ఏమన్నారు? నువ్వు ఇలా ఉంటావు, పుణ్యస్త్రీగా ఉంటావు అని చెప్పారు. కానీ ఇక్కడ రాముడు పోయాడే, అబద్ధాలు చెప్పారు వాళ్ళు. వీరపార్థివ పత్నేనాం ఏ విధులు భర్తృపూజితాం తేజ్య సర్వే హతే రామే జ్ఞానిన. ఎంతంత దారుణంగా ఎంతమంది వరుస వేసుకొస్తుంది చూడండి. నువ్వు వీరపత్ని అవుతావు, భర్త చేత పూజింపబడిన అవుతుంటావు అని వాళ్ళందరూ ఎవరెవరు చెప్పారు. ఆ జ్ఞానంలో కూడా అనృతవాదిన. ఊచు సంవత్సరంలో ఏమాం సన్యాసులు కొంతమంది, ద్విజాహ కార్తాంతికా స్వభావం అంటే సాముద్రికం చూసి చెప్పేటటువంటి వాళ్ళు, తేజ్య సర్వే హతే రామే జ్ఞానిన అనృతవాదిన. ఈ సాముద్రిక అంటే జ్యోతిష్ శాస్త్రం చెప్పి వాళ్ళంత శుద్ధ అబద్ధాలు చెప్పేశారు వాడు నాకు. ఇమాను ఖలు పద్మానే పాదయోర్వే కులస్త్రియ ఆభిరాజ్యేభిషిచ్యంతే నరేంద్ర ప్రతిభిస. పాదాల్లో పద్మం యొక్క రేఖలుగా ఉంటే అది ఏం సూచిస్తుందంటే కులస్త్రీలకే ఉంటుందంట. వెరీ రేర్, అది రేర్. అది అటువంటి ఆ లక్షణాలు నా పాదాల్లో చూసి, అమ్మాయి నువ్వు పట్టాభిషేకం అయి తీరుతావు, నువ్వు భర్తతో సహా ఉంటావు, నువ్వు భర్తతో సహా కూడినటువంటి పట్టాభిషేకం నీకు జరుగుతుంది. ఆభిరాజ్య అభిషిచ్యంతి, నీకు అభిషేకం అవుతుంది అని చెప్పి నరేంద్ర పత్రిభి సహా అని వాడు చెప్పినటువంటి మాట అంతా ఏదైతే ఉందో ఇదంతా శుద్ధ వేస్ట్ అయిపోయింది అని. ఈ రకంగా మనకి ఆవిడ ఎన్ని లక్షణాలు, ఒక్కొక్క లక్షణం. ఈ అవిధవ అనే పద ప్రయోగం ఎవరు చేస్తారు తెలుసునండి? మళ్ళీ టక్కి వచ్చిందని చెప్తున్నాను. మన మేఘ సందేశంలో కాళిదాసు వాడతాడండి ఈ పదం. మామూలుగా మనం వినడానికి కొంచెం ఆ పదం ఘాతుకంగా ఉంటుంది, కానీ అది దాంట్లో పాజిటివ్గా చెప్పేటటువంటి లక్షణం కూడా ఉంది. ఎలాగంటే యక్షుడు తెలుసు కదా మనకి మేఘ సందేశంలో, కుబేరుని యొక్క సేవకుడు చేసిన చిన్న పొరపాటు, ఒరే ఏడాది కాలం భార్య వియోగం కలిగి వెళ్ళి నువ్వు రామగిరి ఆశ్రమాలు పడరా అంటే, మన రామ్టెక్ అంటారు చూసారు, ఆ ప్రాంతంలో అరణ్యంలో పడ్డట్టండి. పడి అక్కడి నుంచి వాడి భార్య వియోగంతో 8 నెలలు అయిపోయింది. ఇంకా 4 నెలలు ఎలాగో కాలక్షేపం చేసి ఇంకా 4 నెలలు గడపాలి. నేను ఇక్కడ కులాసానే ఉన్నాను చెప్పడానికి ఏమైనా ఈమెయిల్స్ లేకపోతే ఫోన్లో ఏమీ లేవు. మేఘాన్ని పట్టుకుని ఆ మేఘానికే తన భావాలని చెప్పుకుంటూ పంపిస్తూ
నువ్వు మా ఇంట్లోకి వెళ్ళు, ఆ అడ్రస్ అంతా చెప్పాడు. అలకాపురి దాకా చెప్పాడు, మా ఇంటి ఇంటి గుర్తులు కూడా చెప్పాడు. చెప్పి అమ్మాయి గుమ్మంలో అలా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏ ఇంటి దగ్గర అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంటుందో ఆ ఇల్లే మా ఇల్లు అనుకో, అంతే. ఇంకెవరు అలా వెయిట్ చేయరు, అంత ప్రేమనే అంటే. అంతేందు మొట్టమొదటి ఏమని మాట్లాడాలి? నువ్వు మాట్లాడే మాటలోనే మొట్టమొదటి నేను కులాసా ఉన్నాను మాట అర్థం వచ్చేయాలి. మళ్ళీ ఏమమ్మా కులాసాగా ఉన్నా ఈ కథ అంతా చెప్పద్దు, నువ్వు చెప్పేప్పుడు ఆవిడికి అప్పుడే ఏమైపోయిందో ఆ సెకండ్ సేపు కూడా ఉండడం వీల్లేదు అనుమానం. అవిధవే అది పలకవే మొట్టమొదటి మాట అలాను. అవిధవే అంటే భర్త ఉన్నదానా అని అర్థం వస్తుంది. అదే అమ్మాయ ఓ చాలు, ఎక్కడో ఒకటి ఉన్నాడు, ఇంకా కులాసగా ఉన్నాడు అంతే చాలు, ఎప్పుడు కూడా వస్తాడు. ఆ మొదటి మాట వాడాలని చెప్పి అక్కడ ప్రయోగం అయిన కాళిదాసు ప్రయోగిస్తాడు మేఘ సందేశం. అదే మాట ఇక్కడ మనకి రామాయణంలో కనిపిస్తుందండి. నిజంగా చెప్పాలంటే రామాయణంలో మాటనే ఆదర్శంగా పెట్టి కాళిదాసు రాసి ఉండొచ్చేమో కూడా చెప్పలేము. తర్వాత ఇంకానండి, ఎన్ని చూసింది అవి చూడండి. సత్య సత్యనామాని పద్మాని స్త్రీణాముక్తాని లక్షణై తాన్యజ్ఞనేతే రామే వితధాని భవంతిమే. శాస్త్రం చెప్పిన విషయాలన్నీ కూడా తప్పులు. ఇంకా ఇప్పుడు శాస్త్రజ్ఞుల మీద ఇందాక అనింది, ఇప్పుడు శాస్త్రాలే తప్పని స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు. కేశాహ సూక్ష్మాహ సమాహ నీలాహ భ్రో చ అసంహతేమవ వృత్తేజ అరోమకే జంఘే దంతాశ్చ అవిరళతామా. శరీరం ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క దంతాలు ఎలా ఉండాలి చెప్పారు 18 జాతి స్త్రీలకి. అవన్నీ నాకు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైంది? ఇలాంటి వాడికి అది జరగదని చెప్పారు, కానీ జరిగిందే. శంఖే నేత్రే కరవు పాదవు గొల్భవు ఊరు సమోచితవు అనువర్తనఖా స్నిగ్ధ. ఇవన్నీ ఒక శరీరంలో పార్ట్ 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 వర్ణిస్తూ సాముద్రిక శాస్త్రం అంతానే వర్ణించుకుంటూ వెళుతోందండి వీళ్ళు. మరి ఈ మాట చెప్పారు అక్కడ, ఇక్కడ జరిగి ఆపోజిట్ జరిగింది. మమ వర్ణో మణినిభ. ఆవిడ శరీరం రంగుట మణిలా ప్రకాశిస్తూ ఉంటుంది అండి. మణినిభ ముదుని అంగర్భానిచ. ఏమండి ప్రతిష్ఠితం ద్వాదశభి మామూచు శుభలక్షణం. అన్ని శుభలక్షణాలు ఉన్నాయేమో అని చెప్పారు నాకు. ఇలా అంతా చేస్తే ఎవరికి అయింది? ఆదిరాజ్యేభిషేకోమయం బ్రాహ్మణేస్పతినా సహా కృతాంత కుశలైరుక్తం తత్సర్వం వితధీకృతం. ఒకడు కాదు ఇద్దరు బహువచనం చెప్తుంది ఆవిడ. ఇంతమంది చెప్పినటువంటి వాక్యాలు కూడా శుద్ధ దండగైపోయాయి అని ఇలా బాధపడిపోతుంటే చివరికి అన్నీ సర్గంతా అండి ఇది. ఆల్మోస్ట్ ఇదే నడుస్తుంది యుద్ధరంగంలో. అప్పుడు ఆ త్రిజట చెబుతుంది, అమ్మాయి నువ్వు ఆవేశంలో మాట్లాడావు కానీ నీ భర్త పోలేదమ్మా. పోయినటువంటి వాడి మొహం వివరణం అయిపోతుంటుంది, రంగు మారిపోతుంటుంది. వీడు దెబ్బలు తిని కింద పడ్డట్టుగా కనిపిస్తున్నారు తప్ప రంగు మారిపోలేదమ్మా వీళ్ళు. ఇంకొక రహస్యం చెప్పనా నీకు? ఈ పుష్పక విమానం మీద మైలు ఉన్నటువంటి వాడు ఎవరైతే కూర్చొని తోసేస్తున్నా కిందకి. పుష్పక విమానం మీద మైలు ఉన్నటువంటి వాడు భర్త పోయినా తమ్ముడు పోయినా కూడా ఎవరైనా ఉంటే వాడు దాని మీద కూర్చొని ఇవ్వదు, అది తోసేస్తున్నది. నువ్వు ఇంతసేపు దీని మీద కూర్చొని మాట్లాడుతున్నావు, నీకు మైలు రాలేదు అంటే వాడు పోలేదు అర్థమ్మా. ఇది ఒకటే గుర్తుపెట్టుకో, నీ అనుభవమే చెబుతున్నా, నేను నీకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటూ ఆవిడ మాట్లాడుతూ వస్తుందంటే ఇక్కడ జరిగింది ఏమిటి అసలు? ధర్మానికి గ్లాని. అంటే ధర్మమే మా జీవనము అనుకున్నటువంటి శ్రీరాముడి భార్యకి ఆ శాస్త్రాల మీద, శాస్త్రజ్ఞుల మీద, మహర్షుల మీద నమ్మకం పోయేటటువంటి భావం కనిపిస్తోంది ఇక్కడ భ్రాంతి మూలంగా. ఆ భ్రాంతి కలగడం కూడా అది ఒక రకమైన గ్లానే. ఇంకా చాలు, ఇంకా చాలు, ఇంక ధర్మాలు చేయక్కర్లేదు. ఇందాక చెప్పేసింది కదా, ఇది నిరర్థకం ఉంది. మోఘం ఉంది. మోఘం అంటే అమోఘం అంటే వ్యర్థము కానిదేమి, మోఘం అంటే వ్యర్థం అని, వేస్ట్. మోఘం అంటే వేస్ట్ అని అర్థం. ఆ మాట అంత పరుషమైన మాట ఆవిడంతే. ఇంకా లక్ష్మణుడు చూడండి, శ్రీరాముడి మారు రూపం అవుతాం ధర్మంలో, మారు రూపం. రామాయణంలో ఎన్నిసార్లు వచ్చాడు బహిప్రాణం రాముడికి. ఆయన ఏమంటాడండి? మన సంక్షిప్తంగా చెప్పాను, ఇంద్రజిత్ యుద్ధంలో వీళ్ళ మామూలుగా ఒక రౌండ్లో వీళ్ళని ఇందాక చేసినటువంటి అస్త్రాలతో కట్టేశాడు, అయిపోయింది అనుకున్నాడు. కానీ గరుత్మంతుడు వచ్చేవాడు ఈ పాములన్నీ కూడా అస్త్రాలు పారిపోయాయి, సర్పాస్త్రాలు. ఈ పట్టలా కాదు, ఇంకో రంగం రెండో రకం యజ్ఞం ఉందిలేండి. అది యుద్ధ రంగంలో బ్యాటిల్ ఫీల్డ్లో చేయాలి, అది యుద్ధ రంగంలో చేయాలి యజ్ఞం. ఏమంటే యుద్ధ రంగంలో యజ్ఞం చేస్తాను మిమ్మల్ని ఓడించడానికి కాసేపు ఆగండి అవుతాడు ఆ శత్రువు, చితకొట్టేడు పట్టుకుని వచ్చి. అటువంటి సందర్భంలో వాళ్ళని యుద్ధం అక్కడ చేసేదవా యజ్ఞం ఫలం ఇవ్వదు. ఆ యజ్ఞం వేసిందంటే ఒక ఆ అగ్నిహోత్రం నుంచి రథం వస్తుంది, ఆయుధాలు వస్తాయిట, అవి ధరించాడు, కవచం వస్తుంది, అవి ధరించి యుద్ధరంగంలో వెళితే ఇంకా శత్రువుని హతం చేయడం తప్ప రెండో మార్గం లేదు. అంతే, అలా అంత పవిత్రమైన అంత పవర్ఫుల్ వెపన్స్ అన్నీ వచ్చేస్తాయి అతనికి.
అది చేసి తీరాలని పెట్టుకున్నాడు. అది ఆ టెక్నాలజీ చేతనం అతనికి, అది వచ్చును అతనికి, మంత్రాలు వచ్చును, అన్ని సిద్ధం చేస్తున్నాడు. నికుంభ యాగం అంటారు దాన్ని. ఆ టైంలో అయితే వీళ్ళని ఏం చేయాలి, వీళ్ళు తన మీద పడకూడదు, వాళ్ళని ఏడుపులో పడేయాలి, దుఃఖంలో పడేయాలి, శోకంలో పడేయాలి. అందుకోసం మాయాసీతను తయారు చేశాడండి. ఇంద్రజిత్తు వీళ్ళు సీతాదేవి చూడలేదండి. రావణాసుడి ఇంట్లోకి వెళ్ళి నేను ఆ దొడ్లోకి వెళ్ళి చూసొస్తాను సీతారామం అడగడానికి గట్స్ ఉన్నాయి ఎవరికైనా అసలు. ఆ లంకలో ఉన్నంత కాలంలో రావణాసుడు తప్ప సీతాదేవిని ఇంకొక మగవాడు ఎవరు చూడలేదు అసలు. పనివాళ్ళు కూడా చూడలేరు, భయం. అటువంటిది వాడు మాయలు ఉన్నాయి కనుక రకరకాల మాయలు సీతాదేవి విగ్రహం తయారు చేసి ఇచ్చారు. అది మాట్లాడుతుంది, సరిగ్గా సీతాదేవి ప్రతిరూపం అది. అది పట్టుకొచ్చి వాడు అందరూ హనుమంతుడు ఉండేటటువంటి వార్ కమాండర్గా ఉన్నటువంటి ఓ పశ్చిమ వైపు ద్వారం దగ్గర వెళ్ళి ఆ తలకాయ నరికేసాడు వాడు. మోహంలో పడిపోయాడు హనుమంతుడు. తన సైన్యం తీసుకుని అతను అక్కడి నుంచి యుద్ధం మానేశాడు. తన సైన్యంతో సహా శ్రీరాముడు ఈ విషయం చెప్పాలి కదా, చెప్పడానికి వెళ్ళి ఆయన స్పృహ తప్ప ఆయన పడిపోయాడు. అప్పుడు లక్ష్మణుడు అన్న మాట చూడండి, అతను కూడా ధర్మం మీద నిష్ఠ చెదిరిపోయింది. అన్నయ్య శుభే, అతను కొంతసేపు స్పృహ తప్పిన తర్వాత పడిగా మొహం నీళ్లు కొట్టారు శ్రీరాముడికి. అని రామాయణం రాశాడండి. అతను అంటాడు, శుభే వర్తని తిష్టత్వం తామార్య విజితేంద్రియం అనర్థేభ్య న శక్నోతి త్రాతుం ధర్మం నిరర్థక. ఇది ధర్మము నిరర్థకము, వేస్ట్ అది, అది రక్షించలేదయ్యా. అదేదో రక్షిస్తుంది, ధర్మం రక్షిత, ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మం రక్షిస్తే ఏమీ రక్షించదు. శుభే వర్త్మని, శుభకరమైనటువంటి ధర్మప్రదమైన ధర్మీయ మార్గంలో, వర్త్మని ధర్మ మార్గంలో ఉన్నటువంటి నిన్ను, పోనీ నువ్వేనా మోహంలో పడ్డావా, రావణాసులో రకరకాల వేషాలను వేసావా, జితేంద్రుడు నువ్వు. అటువంటి నిన్ను కష్టాలు వచ్చినప్పుడు ఈ ధర్మం ఏమీ రక్షించలేదు. భూతానాం స్థావరానాంచ జంగమ. ఇప్పుడు నాకు ఎదురుకుండా హనుమంతుడు కనిపిస్తున్నాడు, సుగ్రీవుడు కనిపిస్తున్నాడు, కోతులు కనిపిస్తున్నాయి, చెట్లు కనిపిస్తున్నాయి, సముద్రం కనిపిస్తుంది, రాళ్ళు కనిపిస్తున్నాయి. నాకు ధర్మం కనిపించట్లేదే. ఎక్కడ ధర్మం కనిపించి వస్తువా? అది నువ్వు ఇమాజినేషన్తో అనుకుంటున్నావు, ఉందని, ధర్మం అనేది ఒకటి ఉందని అనుకుంటున్నావు నువ్వు. యథాస్తి నా తథా. ఇవన్నీ ఎలా అయితే సమస్తమైన స్థావర జంగమాత్మకమైన భూతాలన్నీ ఉన్నాయో అలాగా నా తథా ధర్మ, ధర్మం అలాంటిది కనిపించదు. అది అసలు నాకేమిటంటే నా అభిప్రాయం తేనా మేమది, నా అభిప్రాయం ఏంటంటే ధర్మ నాసి, ధర్మం అనేది లేదయ్యా అసలు. అంతే, అక్కడ తేల్చి చెప్పేశాడు. ఇది ధర్మానికి గ్లానంటే సంపూర్ణ ధర్మస్వరూపుడైనటువంటి రామలక్ష్మణుడు. ఆ లక్ష్మణుడే ఈ స్థితికి వచ్చి మాట్లాడేంటి, ఇంతకంటే గ్లాని ఏముంటుందండి అసలు. గ్లాని అంటే ఇంకా మాట నిరర్థం చేయక్కలేదు, ఆపే. ఇంకేంటి ధర్మం, ఇంకా ధర్మం లేదు, అధర్మం లేదు ఇంకా అనే మాట వస్తుందండి వీడి నోట్లోంచి. ఇందాక సీతాదేవి మాట నోట్లోంచి చూసాం, లక్ష్మణ్ నోట్లోంచి చూసాం. ధర్మదేవత గురించి చెప్పారండి. అది అలా అంత దారుణ, ఏదైనా తట్టుకోవచ్చేమో. ధర్మాత్ముడైనటువంటి వాడు ఆ ధర్మం మీద శ్రద్ధ వదిలేసిన సమయంలో ఆ ధర్మం దిగి వచ్చేస్తున్నాడు క్షణకాలంలో. ఈ మాట అంటూ ఉండగానే విభీషణుడు వచ్చాడండి. ఏమిటి ఇలా కూర్చున్నాడు ఇక్కడ, వాడు ఇంత చేతి యాగం చేస్తున్నాడు, రావండి ఇక్కడి నుంచే. వాళ్ళ యాగం పూర్తయిందంటే అందులో వచ్చేటటువంటి రథం కానీ ఎవరు దాన్ని ఓడించలేరు, వాడిని బయలుదేరండి. వెంటనే చూడండి ధర్మదేవత పరోక్షంగా ఎలా వచ్చి సహాయం చేస్తుంది. అదే అభ్యుత్థానం అధర్మస్య, అప్పుడు తదాత్మానం సృజామ్యహం. ధర్మరూపంలో ఆయన మళ్ళీ ఏదో రకంగా వస్తుంది. ఈ రకంగా మనం రామాయణంలో ఉండే ఇవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అంటే మొట్టమొదటి ఇందులో ఒక్కొక్క అంశాన్ని చూసుకుంటూ వెళుతుంటే వస్తున్నా, కిందకు వస్తాం, రెడీగా ఉంది. ఇలాగా అనేక అంశాలు ఉన్నాయండి. అంటే మిగతా అవతారం మనం అన్నిటి మళ్ళీ విశ్లేషణ చేస్తాం. కృష్ణ అవతారం ఒకటే మనం కొన్ని విశేషాలు చూడాలండి. ధర్మానికి అధర్మానికి, ధర్మానికి గ్లాని అనే మాట మీద మనం విశ్లేషణ చేస్తున్నాం. అధర్మాత్ముడు వాడు బాధపడ్డాడు, వాడు ఏదో ప్రార్థన చేశాడంటే వేరు. ఇవి ఈ రకంగా మనం భగవద్గీతలో ఉండేటటువంటి 4వ అధ్యాయంలో ఆ 2 శ్లోకాలు మనకి ఎందుకు ఈ పక్క పరమాత్మ మనని స్పందింపజేసాడో తెలియదు. దశావతారాల్లో ప్రధానమైనటువంటి అవతారాలన్నీ మనం చూసుకుంటున్నామండి. ఇంకొక కృష్ణ అవతారం, దానికి సంబంధించి బలరాముడిది కూడా కొన్ని విషయాలు మళ్ళీ క్లాసులు పెట్టి చూసుకుందాం. తర్వాత మనం భగవద్గీత కంటిన్యూ చేద్దామండి. అంటే అక్కడ అందులోనే మనకి ఇందులో అసలు దుర్మార్గులను శిక్షించడం పెద్ద సమస్య కాదు. ఆయన క్షణకాలంలో వచ్చి నరసింహస్వామి రూపంలో పేరు తేల్చిపడలేదా క్షణకాలంలో.
రావణాసుని చంపాలంటే ఆయన మనిషి రూపంలో క్షణం వస్తా ప్రయత్నం కనిపిస్తాడండి, చంపేస్తాడు, వెళ్ళిపోతాడండి. వెళ్ళలేదు ఆయన. ఇక్కడ ఆయన అవతార ప్రయోజనాలు వేరున్నాయి ధర్మానికి సంబంధించినవి. అక్కడ ఆయన కొన్ని అనుకుని వచ్చాడు, అక్కడ సరిపోతుంది అనుకుంటే ఇక్కడ సరిపోలేదు. ఓ జీవితకాలం 11,000 సంవత్సరాల కాలం పరిపాలించవలసి వచ్చింది. ఏదో ఆయన మహోత్కృష్టమైనటువంటి ఆ 2 శ్లోకాలు చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ ఆచరణ రూపంలో శాశ్వత కాలాలకి యుగ యుగాలుగా ఆదర్శప్రాయంగా ఉండేటటువంటి ఒక జీవన మార్గాన్ని ఆయన చేసి చూపించి ఆయన నడిచినటువంటి విధానాన్ని జనానికి సూచించాలి. ఇంత లోతైనటువంటి అర్థం నాకు అలా అనిపిస్తుందండి. అందుకోసం మనం ఇన్ని క్లాసులు పెట్టుకుంటున్నాం. మనం అందరూ ఎంత శ్రద్ధగా అభిమానంగా వింటున్నారు. అందరికీ ధన్యవాదాలండి. ఇక్కడ చెప్పుకుందాం. ఓం కాయేన వాచ మనసేంద్రియైర్వా ఆత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్. ధర్మం ఏంటి ఇంకెంత గొప్పదో అలా వింటూనే ఉన్నాం. మహాభారతంలో కూడా సార్, మహాభారతంలో కూడా ఈ గ్లాని అయ్యా నమస్కారం అండి. మహాభారతంలో కూడా ఈ గ్లానికి సంబంధమైన చాప్టర్ రిలేటెడ్ గా మీరు ఉదరిస్తే ఉంటుందని నా ఉద్దేశం అండి. గురువుగారు అమ్మా మీటింగ్ ఉంది మీకు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం గురువుగారు. నల్లగొండ శంకరపట్నంలో అప్పుడే మన రథం వెళ్ళిపోయిందండి. శంకరాచార్య వారు అక్కడ కూతురు అబ్బాయి ఇంకా అవసరం ఇంకా రావట్లేదు అని పిలుస్తున్నారు ఆయన. అంటే మీ అందరూ అనుమతితో నేను అక్కడ బయలుదేరి వెళ్ళొస్తానని. మరి నమస్కారం. ఓకేనండి, నమస్కారం అండి. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం అండి. సుబ్రహ్మణ్యం గారు ఎలా ఉంది విశ్లేషణ? చాలా బాగుందండి, చాలా బాగుందండి. మీరు ఇందాక చెప్పింది ఆ 2 శ్లోకాలు, ఆ సకృదేవాయ ప్రసన్న తర్వాత సర్వాంలోకాన్ సంహృత్య. అదే అంతే చెప్పాను కదా. 14 లోకాలు కూడా మళ్ళీ పునరేవ తథా సృష్టం. అదే పునరేవ తథా సృష్టం శక్తో రామో మహాయుషాః 52వ సర్గ. చాలా మంచిది ఉటంకించారు. చాలా సంతోషం. అయ్యా మరి కలుద్దాం. అయితే మరి ఉంటామండి. కలుద్దాం. నమస్కారం. మీకోసం మల్లాది రామనాథ శర్మ గారు వెయిట్ చేస్తున్నారు. అయ్యో వచ్చేసి బయలుదేరుతున్నాం చెప్పండి. ధన్యవాదాలు.